ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినాన ప్రభువు మన కొరకు నిరీక్షణ కలిగిన మాటలు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపు చేయు దినము నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగు పాడుదువు. వింటున్నారు కదా, ప్రభువు ఒక దినాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. అదేంటంటే, నీ బాధను, నీ ప్రయాసను, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసే రోజు అది. అనగా ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి బాధలు పడ్డావో నీకు తెలుసు. అది శారీరక బాధ అయినా కావచ్చు, మానసిక బాధ అయినా కావచ్చు, మరి ఎవరికీ చెప్పుకోలేని భయంకరమైన వేదన కావచ్చు. దాన్ని ప్రభు ఈ రోజున కొట్టివేస్తాను అని చెప్తా ఉన్నాడు. అలాగనే నీ ప్రయాసమును కూడా కొట్టివేస్తాడట. ఆ బాధ నుంచి నువ్వు బయటపడటానికి ఎన్నో ప్రయాసపడి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటావు. ఆ ప్రయాసనంతటిని కూడా ఈ దినాన ప్రభువు కొట్టివేసి నీ చేత చేయింపబడిన ఆ కఠిన దాస్యత్వము నుంచి నిన్ను విడిపిస్తాను అని దేవుడు ఈ దినాన్న సెలవిస్తా ఉన్నాడు. అనగా నీవు ఎలాంటి దాస్యత్వంలో ఉన్నావో, అనారోగ్య పరిస్థితి దాస్యత్వము కావచ్చు, శారీరక బంధకాలు కావచ్చు, ఆత్మీయంగా మరి నలిగిపోతున్న స్థితి కావచ్చు, మానసికంగా కృంగిపోతున్న స్థితి కావచ్చు, మరి పాపము నిన్ను దాస్యములోకి నడిపించిన పరిస్థితి కావచ్చు. అది ఎలాంటిదైనా నీవు పడుతున్న ప్రయాసను, నువ్వు పడుతున్న వేదనను, నీ బాధను ఈ దినాన్న ప్రభువు కొట్టివేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ధైర్యంగా ప్రభువు చెంతకు చేరుదాం. ఎందుకనగా ఆయన నీ దాస్యత్వమును కొట్టివేసి నిన్ను విశ్రమింపచేస్తాను అన్నాడు. ఇప్పటి వరకు ఖాళీ లేక, విశ్రాంతి లేక, ప్రశాంతత లేక, శ్రమపడుతూ, వేదన పడుతూ, ప్రయాసపడుతూ ఉన్నావు కదా. ఈరోజు నా ప్రభువు వాగ్దానము నీ కొరకే. ఆయన నిన్ను విశ్రమింపచేయు దినము సిద్ధంగా ఉన్నదట. కాబట్టి దాన్ని తలుచుకుంటూ ఆ వాగ్దానాన్ని నెమరవేస్తూ మనము నిరీక్షణ కలిగి ఉండి ప్రభువుని వెంబడిద్దాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.